హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ అయితే మేము పొద్దున్నే లేచేసి మా రైల్వే పనికి అయితే బయలుదేరినాము. ఇవాళ మా వర్క్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే పడింది. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే మాత్రం. లాస్ట్ దాకా అయితే చూడండి. ఈ లొకేషన్ మాత్రం సూపర్ ఉండిద్ది. మా నల్లమల్ల ఫారెస్ట్ అసలు ఎంత అందంగా ఉండిద్దో మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. మా ఏరియాలోకి నల్లమల్ల ఫారెస్ట్ ఘాట్ అంటే ఇదేనండి. సూపర్ ఉండిద్ది లొకేషన్ అయితే మాత్రం. చాలా అందంగా ఉంటుంది. చాలామంది ఈ రోడ్డుని పోయే వాళ్ళు ఫోటోలు దిగాలని చూస్తారు కానీ ఫారెస్ట్ మామూలు అయితే అసలు దిగనీయరు. ఎందుకంటే ప్రతి జంతువు ఉంటుందండి, పెద్ద పులులతో సహా ప్రతిదీ ఉంటుంది. అందుకోసమని ఫారెస్ట్ వాళ్ళు అసలు ఆగనీయరు. ఇక్కడ ఫోటోలు కూడా దిగాలి. మా పని వచ్చేసి మా బొగద టన్నల్ దగ్గర అయితే పడింది. మా బొగద టన్నల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు అందరికీ చూపిస్తాను. మాకైతే ఈ మే నెలలోనే వానలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. అందుకే మా అడవి కూడా చాలా పచ్చబడిపోయింది. అడవి అంతా చాలా పచ్చగా చాలా అందంగా అయితే చాలా రోజులైంది నేను కూడా రాక ఇక్కడికి. ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా అనిపిస్తుంది నాకు కూడా ఈ ప్రదేశాలంతా. ఇవాళ మా పని చెప్పడం అసలు మర్చిపోయి. ఇవాళ మా పని అయితే పెయింట్ పని అండి. పెయింట్ పని వేసేటప్పుడు నేనైతే వీడియో తీయలేను కాబట్టి అందుకే ముందే చెప్పేస్తున్నాం మీకైతే మాత్రం. పెయింట్ అంతా చేతులకు అంటుకుపోవడంతో పెయింట్ పెట్టుకుని వీడియో తీయలేక నేను ఇప్పుడైతే మీకు ఇలా చెప్తున్నాను వాయిస్ ఓవర్ ఇస్తూ. ఆ పెయింట్ కడుక్కొని అన్నం తినడానికే నాకు ఇవాళ అయితే కష్టం అయిపోయింది. ఎంత కష్టమైనా సరే వీడియోలు అయితే చేయడం మాత్రం ఆపను. యూట్యూబ్లో సక్సెస్ కొట్టేదాకా అయితే మాత్రం నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తూనే ఉంటాను. ఇన్ని రోజులు యూట్యూబ్లో సక్సెస్ సాధించాలన్నది నా చిరకాల ఆశ అండి. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కరి వీడియో చూడడం అనుకుంటూ ఉంటా. అరే నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ సాధించి బాగుంటుంది, నాకు కూడా ఇంతమంది ఫ్యామిలీ ఉంటే భలేగా ఉంటుందని ప్రతిసారి అనుకుంటూనే ఉంటాను. ఇది వచ్చేసి చెప్పడం మర్చిపోయండి. ఇటు సైడ్ నుంచి మేము లోపలికి అయితే వెళ్తాము. మా టన్నల్ దగ్గర చూసారనుకో మొత్తం కారడవి అండి. ఏ మాత్రం సంద అనేది ఉండదు. అందుకే అండి పెద్ద పులులు ప్రతి జంతువు అయితే దీంతోనే ఉంటుంది. మేము కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉంటాము అడవిలోకి పోయేటప్పుడు. ఉండే ప్లేస్లో చాలామంది వర్క్ చేస్తుంటారు కాబట్టి అన్ని మిషన్లు మొత్తం ఉంటాయి కాబట్టి మాకేం భయం లేదండి. మా సైడ్ అయితే మాత్రం ఈ మధ్య డబుల్ ట్రాక్ అయితే పడిందండి. అలాగే ఇప్పుడున్న టన్నలే కాకుండా ఇంకో టన్నల్ కూడా తవ్వాలని ప్లానింగ్ అయితే వేస్తున్నారు. దానికోసం అయితే రెడీ కూడా చేశారు ఆల్రెడీ. దీన్ని చూసేసరికి నాకు కూడా కొత్తగా భలే వెరైటీగా అనిపించింది. ఒకప్పుడు పని చేయడానికి వచ్చినప్పుడు మాత్రం అదంతా చెట్లు మొత్తం చాలా కంపగా అంతా ఉండేదండి. ఇప్పుడు మాత్రం చాలా నీట్గా చేసేసారు. ఎన్నో మిషన్లు ఉండేవి అక్కడ. ఇది మనం చూస్తున్న దాని కింది పక్క అయితే నేను అనే టన్నల్ అయితే ఉండదండి. దాన్ని అయితే మీకు ఈ వీడియోలో బాగా క్లారిటీగా అయితే చూపిస్తుంది దాని లోపలికి వెళ్ళి. మరి మా సార్ అయితే మా ఆయనకు వస్తున్నాడు కాబట్టి నేను ఆ టన్నల్ అయితే పూర్తిగా చూపించలేకపోయినా. తర్వాత వచ్చేసి మాకు ఆ పని మాత్రం ఆ టన్నల్ దగ్గరే ఉంది. మాకు కావాల్సిన సామాన్లు కూడా ఆ టన్నల్లోనే ఉన్నాయి. ఇప్పుడైతే నేను మా పెయింట్ డబ్బా అయితే తీసుకెళ్ళి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే మాత్రం జేసీబీలు ట్రాక్ మీద తిరిగితే ఏమన్నా అవుతుందేమో అని మీరు టెన్షన్ పడవచ్చు, కానీ ట్రాక్ ఏం కాదు. మా టన్నల్ అయితే మీకు చూపిస్తా చూడండి. లొకేషన్ అయితే చూపిస్తాం చూడండి. ఫస్ట్ చూడండి ఎట్టుందో అదిరిపోయిందా. ఇదే మా దిగమెట్ట రైల్వే స్టేషన్ టన్నల్. 2 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం అవతలకి యువతలకి. ఇదిగో టన్నల్ అయితే ఇట్లా ఉంటుంది. మేమైతే ఇప్పుడు టన్నల్లో దూరేసినాము. వెనక బ్యాక్ సైడ్ మామూలు టన్నల్ కాదు, 2 కిలోమీటర్ రైలు కొద్దిసేపు వస్తుంది. అంతలో మేము ఆ టన్నల్లో కావాల్సిన సామాన్లు అయితే ఉండేవి లోపల, వాటిని తీసుకొని తెచ్చినాం. ఇప్పుడు అందరూ పోవాలా 20 గూళ్ళు రైలు వచ్చినప్పుడు ఉండడానికి అనమాట. చిన్న ఇల్లు మాదిరి కట్టింటారు. మనకి రైలు వచ్చినప్పుడు మనం అయితే ఉండడానికి. ఇదిగోండి టన్నల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఏరియా ఈ విధంగా ఉంటుంది. భలేగా ఉంటుంది టన్నల్ అయితే మాత్రం. ఇక్కడ మా సార్లు ఉండరు, అరుచురు వచ్చి వీడియోలు తెచ్చున్నాను. బాగుంది కదా. నచ్చినైతే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్.